నమస్కారం. ఆత్మీయ అతిథులతో అనుభూతుల తరంగంలా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం. సరదా కబుర్ల ప్రవాహంగా మీ ముందుకొస్తున్న మీ అభిమాన ఉదయరాగం ఈ రోజు మరింత అందంగా ముస్తాబై మీ ముందుకొచ్చింది. మరి ఈనాటి ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు తిథి, నక్షత్ర, వార వివరాలను తెలిపే శుభయోగంతో ఈనాటి కార్యక్రమానికి శుభారంభం చేద్దాం. విద్యారంగంలో ఎన్నో అనూహ్యమైన మార్పులు తీసుకొచ్చి విద్యార్థులకు చేరువగా వ్యవస్థ ఉండాలని నమ్మి దాన్నే ఆచరించి అనుసరిస్తూ ఏయుని జాతీయ స్థాయిలో 2వ స్థానంలో నిలబెట్టిన ఏయువిసి జిఎస్ఎన్ రాజు గారు ఈనాటి మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. దేశంలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దడానికి ఆయన చేస్తున్న కృషి అమోఘం. దేశంలోనే అత్యుత్తమ 10 విశ్వవిద్యాలయాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉండడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనం. ఆయనే విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఎన్ రాజు. ప్రొఫెసర్గా, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా సమర్థవంతంగా పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. ఏయూ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వర్సిటీలో కొత్త సంస్కరణలకు ఆయన శ్రీకారం చుట్టారు. విశ్వవిద్యాలయంలో ప్రశాంతత నెలకొల్పడానికి, ఉత్తీర్ణత శాతం పెంచడంలో ఆయన రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక సత్ఫలితాలనిచ్చింది. అందరివాడిగా పేరొందిన జిఎస్ఎన్ రాజు ఈనాటి మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. నమస్తే అండి రాజు గారు. నమస్తే అండి. సార్, ఒక వీసీగా అత్యున్నత స్థానంలో ఉన్నారు. అంటే వీసీలు ఎంతో మంది వస్తుంటారు, కానీ మీరు మాత్రం అంటే ఈ 2 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే ఉందో దాంట్లోనే ఒక అత్యుత్తమ వీసీగా మీ పేరు చెప్పుకోవచ్చు. మరి దీని వెనకాల మీ కృషి. శాంతి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ కాంప్లిమెంట్. ఉదయరాగం ప్రోగ్రాం ద్వారా నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు. స్టార్టింగ్ నుంచి బేసికలీ ఎన్ అకాడమిషియన్. చదువుతో పాటు క్యారెక్టర్ ఉండాలి, కండక్ట్ ఉండాలి, పర్సనాలిటీ ఉండాలని భగవంతుడు నాకు ఆలోచన దాన్ని ఇచ్చాడు. ఒక విజన్. నాకు తెల్లవారి 3:30కి చదివి అలవాటు ఉంది స్కూల్ నుంచి. ఆ రోజుల్లో మా అమ్మగారు 5వ తరగతి చదువుకున్నారు. స్కూల్లో ఉన్నప్పుడు కోడి కూసినప్పుడు లేవడం అలవాటు. తెల్లవారుజామున. ఈవినింగ్ ఎప్పుడు చదివాను కాదు. స్కూల్ అయిన తర్వాత ఆటలు, కుస్తీపోట్లు ఇవన్నీ చేసుకుని ఎర్లీగా భోజనం చేసి పడుకుని అలవాటు. బట్ కోడి కూసినప్పుడు మాత్రం కంపల్సరీ ఎవ్రీడే ఇంక్లూడింగ్ సమ్మర్. ఏ రోజు లేకపోవడం చదవకపోవడం ఉండదు. ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా అది ఆనవాయితీ. టైమింగ్స్ అవి. దానివల్ల హై స్కూల్లో కూడా మంచి స్కూల్ టాపర్కి రావటం అన్నీ జరిగి స్కాలర్షిప్స్, మెరిట్ స్కాలర్షిప్ తీసుకున్నాను త్రూఅవుట్. అదే పద్ధతిలో కాలేజీ నేను పియూసీ లాస్ట్ బ్యాచ్ ప్రీ యూనివర్సిటీ కోర్స్. అది ఆంధ్ర యూనివర్సిటీ 11th ర్యాంక్ అన్నాయి టోటల్ యూనివర్సిటీ. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీకి అప్లై చేయడం, ఆంధ్ర యూనివర్సిటీకి అన్ని బ్రాంచ్లో సీట్ రావటం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ జరగడం జరిగింది. అన్ని బ్రాంచెస్ లో సీట్ వస్తుంది. నేను 11th ర్యాంక్ కదా, వెరీ టాప్. అది 11th ర్యాంక్ కాకుండా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది. నా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అవటం కొంచెం ర్యాంక్ దూరం వెళ్ళలేదు. అదే ఏ ఫ్రెంచ్ సాంస్క్రిట్ తీసుకుంటే డెఫినెట్గా ఫస్ట్ ర్యాంక్ అయినా బాధలేదు. తర్వాత మాకు ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ అన్ని బ్రాంచ్లు కామన్గా ఉంటాయి. ఆల్ బ్రాంచెస్ కామన్ క్లాసులు. ఆల్ బ్రాంచెస్ టాపర్ నేను. ఇప్పటికే రికార్డు సిజిపి 10/10. ఇప్పటికే రికార్డు ఎవరు బ్రేక్ చేయలే. అట్లాగే కష్టపడి చదువుకుంటూ థర్డ్ ఇయర్ వచ్చినప్పటికీ స్పోర్ట్స్లో నాకు అలవాటు కాబట్టి స్పోర్ట్స్లో ఇన్వాటర్ వెయిట్ లిఫ్టింగ్ చేయటం. ఐ వాజ్ మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ. వెయిట్ లిఫ్టింగ్ 3 years ఛాంపియన్, బెస్ట్ వెయిట్ లిఫ్టర్. ఇంటర్ యూనివర్సిటీ రిప్రజెంట్ చేశా. మా గురువులందరూ అనేవారు, ఇదేంటే అకాడమిక్గా అంత టాపర్ పోయింది, స్పోర్ట్స్లో రాణించో. ఆర్డినరీ స్పోర్ట్స్ కాదు, టఫ్ స్పోర్ట్స్ అంటారు వీటిని కదా, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, బాక్సింగ్. ఇట్లా రాణించో చాలా కష్టం. అంటే టైం మేనేజ్మెంట్, అబ్సల్యూట్ టైం మేనేజ్మెంట్, హార్డ్ వర్క్. సో అలా పెరిగి ఎంటెక్ అవగానే
లెక్చరర్గా ఆపర్చునిటీ రావటం, యూనివర్సిటీలో చేరడం జరిగింది. ఓకే. తర్వాత పిహెచ్డి ఐఐటి ఖరగ్పూర్కి వెళ్ళా. అక్కడ ఎక్సలెంట్ గ్రేడ్ తోటి నేను పిహెచ్డి కంప్లీట్ చేశాను విదిన్ టైం, 6 నెలల ముందే. తర్వాత జర్మనీ వెళ్ళా విజిటింగ్ ప్రొఫెసర్గా. 2 యూనివర్సిటీలో పనిచేశా, బెస్ట్ యూనివర్సిటీస్. ఒకటి బెస్ట్ యూరోపియన్ బెస్ట్ యూనివర్సిటీ ఆఫ్ కార్ల్స్బే కానీ, అందులో మీకు హెడ్జ్, ప్రొఫెసర్ హెడ్జ్ అంటే రేడియోస్ కనిపెట్టిన వాళ్ళు ఒకడు, ముగ్గురులో మార్కోని, హెడ్జి, జేసీ బోస్, ఇండియన్. హెడ్జ్ అని ప్రొఫెసర్గా అదే డిపార్ట్మెంట్ నేను పనిచేశా. ఇదే ప్రివిలేజ్. ఓకే, మీ పునాది కూడా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్లో చైర్పర్సన్గా, ఇంక్లూడింగ్ ఎంఐటి నెంబర్ 1 ఇది వరల్డ్ కాన్ఫరెన్స్లో చైర్పర్సన్గా ఉన్నాను. ఇది అదృష్టం. ఇట్లా చేసిన తర్వాత ఐ వాజ్ డీన్ ఇన్ ది డీన్ కాలేజ్, ప్రిన్సిపల్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ 20 years బ్యాక్. తర్వాత గవర్నమెంట్ వారు నన్ను ఐడెంటిఫై చేసి వైస్ ఛాన్సలర్గా పోస్ట్ ఇచ్చారు. ఓకే. యూనివర్సిటీ అంటే ఇట్ హ్యాస్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్. నెంబర్ 1, టీచింగ్ బాగుండాలి, లెర్నింగ్ మెథడ్స్ బాగుండాలి, రీసెర్చ్ ఇంటెన్సివ్గా ఉండాలి, కన్సల్టెన్సీ ఉండాలి, పేటెంటింగ్ ఉండాలి, పిల్లల భవిష్యత్తు ప్లేస్మెంట్ బాగుండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్, క్యారెక్టర్, డిసిప్లిన్ టాప్ ప్రయారిటీ, సెట్ ఆఫ్ కాంబినేషన్స్ ఉండాలి. అట్లాగే ఇవన్నీ చదువు కాకుండా స్పోర్ట్స్లో బాగా రాణించాలి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ బాగుండాలి. ఈ ఉద్దేశం చేసి నేను ఒక ప్లాన్ చేసుకున్నా యూనివర్సిటీని హౌ టు డెవలప్. నేను మీకు చెప్పినట్టుగానే డిసిప్లిన్ టాప్ ప్రయారిటీ. మా ఫ్యాకల్టీ వెరీ గుడ్, ఐ లైక్ దెమ్ ఆల్. మీరు ఏ యూనివర్సిటీ అయినా 5% ఆఫ్ ది ఫ్యాకల్టీ నెగ్లెక్టెడ్గా ఉంటారు, వాళ్ళని మోటివేట్ చేసే బాధ్యత మంది. ఇవన్నీ మోటివేట్ చేసుకుంటూ R&D ప్రాజెక్ట్స్ బాగా పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది. R&D ప్రాజెక్ట్స్ అంటే క్రోర్స్ మీద వస్తుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాథ్స్లోకి పబ్లికేషన్ చేయొచ్చు, వాళ్ళకి ప్రమోషన్స్ బాగుంటాయి, యూనివర్సిటీ పేరు తెస్తారు. వాళ్ళు తెచ్చుకున్న గ్రాంట్స్ ద్వారా ల్యాబొరేటరీస్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు, గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా. దట్ ఐ కుడ్ మేక్ ఇన్ ఏ బిగ్ వే. దెన్ స్పోర్ట్స్ ఐడెంటిఫై చేశా, కొన్ని రంగాల్లో కొన్ని వీక్గా ఉన్నారని, కోచెస్ లేరు. నేను రాగానే ఒక ఉమెన్ బాక్సర్ కోచ్ని అపాయింట్ చేశా, మానసాని, అభిమానం. ఆవిడ నేషనల్ ఛాంపియన్. ఆవిడ అపాయింట్ చేసిన తర్వాత ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ తెచ్చింది ఆవిడ పిల్లలకి. దే బికేమ్ వెరీ గుడ్. వెయిట్ లిఫ్టింగ్ వన్ ఆఫ్ ది టాపర్స్ ఇన్ ఇండియా. ఖోఖో సౌత్ ఇండియా ఫస్ట్. క్రికెట్ మన వాళ్ళు ఎప్పుడు బాగానే ఉన్నారు, దట్ ఈస్ ఆల్సో గుడ్. ఇట్లాగా ఐ హ్యావ్ డెవలప్డ్ స్పోర్ట్స్. ఒక్క చదువే కాదు, చదువు కాకుండా స్పోర్ట్స్లో కూడా రాణించారు మా వాళ్ళు. ప్లేస్మెంట్ 100% ఇంజనీరింగ్ కాలేజ్. ఫార్మసీ ఈజ్ గుడ్, లా ఈజ్ గుడ్, మేనేజ్మెంట్ ఈజ్ గుడ్. కొంతమంది ఏం చేస్తారంటే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బాగుంది కదా, ప్లేస్మెంట్ ఉందని ఆర్ట్స్ కాలేజీ నెగ్లెక్ట్ చేస్తారు, విచ్ ఐ డోంట్ లైక్. వితౌట్ ఆర్ట్స్ దెర్ ఈజ్ నో లైఫ్. ఆర్ట్స్ కాలేజీలో హిస్టరీ ఏమైనా ఉండే, సైకాలజీ ఏమైనా ఉండే, ఫిలాసఫీ ఏమైనా ఉండే, ఆంథ్రోపాలజీ ఏమైనా ఉండే, యూ నేమ్ ఎనీ సబ్జెక్ట్ ఇన్ ఆర్ట్స్, దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్. సోషల్ వర్క్, సోషియాలజీ ఇవన్నీ. చాలామంది ఏమంటారంటే ఆర్ట్స్లో జాబులు లేదు, కొన్ని డిపార్ట్మెంట్ మూసేద్దాం అంటారు. ఇట్స్ నాట్ కరెక్ట్. దాన్ని అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు, బట్ ప్రయారిటీ ఎవరు. సో ఇన్ దట్ కాన్సెప్ట్ ఐ ఫోకస్డ్ ఆన్ ఆర్ట్స్ కాలేజ్. ఐ డెవలప్. దే కుడ్ గెట్ క్లోజ్ అప్ ప్రాజెక్ట్స్ ఆఫ్టర్ మై మోటివేషన్ టు దెమ్. దే ఆర్ బేసికలీ గుడ్, వాళ్ళకి మోటివేషన్ కావాలి, దట్ ఐ కుడ్ గివ్. సో ఈ విధంగా డెవలప్ చేస్తూ వస్తూ ఉంటే వీ హ్యావ్ మోర్ దాన్ 100 డిపార్ట్మెంట్స్. వీ హ్యావ్ మోర్ దాన్ 70 crores of projects R&D. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వారికి నేను ప్రజెంట్ చేశాను పర్సనల్గా వెళ్ళి, లాస్ట్ జూన్లో, 14 జూన్లో. ఈజ్ కైండ్ ఎనఫ్ టు గివ్ మీ ½ an hour టైం. చెప్పి నేను విన్నారు. అప్రిషియేటెడ్ my way of presentation about Andhra University.
he enhanced a block grant of Andhra University by 142 crores Oh. at one stroke. I'm very thankful to him. దానికి మా MHRD మినిస్టర్ గారు గంటా శ్రీనివాసరావు గారు సపోర్ట్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అందరూ సపోర్ట్ ఉంది, క్యాబినెట్ సపోర్ట్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ బ్లాక్ గ్రాంట్ అంటే అర్థం ఏంటంటే విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ శాలరీస్. పెన్షన్ మాకు 100 crores ఉంటుంది ఎవ్రీ ఇయర్. రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్. అంత ఎక్కువ బడ్జెట్ బికాస్ ఓల్డ్ యూనివర్సిటీ ఎక్కువ మంది ఉంటారు పెన్షనర్స్. కమిట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ 100 crores per year. ఎర్లియర్ వీ యూస్ టు స్ట్రగుల్. అది కాకుండా మేము ఇంటర్నల్గా 100 crores జనరేట్ చేస్తాం, గవర్నమెంట్ ఇచ్చింది కాకుండా. సోషల్ ఫైనాన్స్ కోర్సెస్, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, అది ఇది అని 100 crores అదర్ దాన్ R&D ప్రాజెక్ట్స్. సో వీఆర్ డూయింగ్ సంథింగ్ విత్ దట్ పాజిటివ్. సో ఫైనల్గా యూనివర్సిటీ అనగానే వీ హ్యావ్ టు ట్రైన్ ది స్టూడెంట్స్ టు బికమ్ బెస్ట్ సిటిజన్స్. వీ షుడ్ బి ఏబుల్ టు సెల్ దెమ్ అవుట్ ఫర్ త్రూ ఎంప్లాయబిలిటీ. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. ఇట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ సెవెరల్ ఇయర్స్, డౌట్ లేదు. సో ఈ మధ్యకాలంలో ఇండియా టుడే మ్యాగజైన్ మీరు చూసుంటారు, మీరు ఇందాక చెప్పారు, చాలా సంతోషం. మన ఆంధ్ర యూనివర్సిటీ అవుట్ ఆఫ్ 330 స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీలో సెకండ్ స్థానం, రెండో స్థానంలో నిలిచింది. అవుట్ ఆఫ్ 330 యూనివర్సిటీస్. అవుట్ ఆఫ్ 719 యూనివర్సిటీస్ ఇంక్లూడింగ్ NITs, సెంట్రల్ యూనివర్సిటీ కలిపితే 8వ ర్యాంక్లో ఉన్నాం. అవుట్ ఆఫ్ 719. అదే కాకుండా ఇప్పుడు వరల్డ్ ర్యాంకింగ్ వెళ్ళిపోయాం ఈ సంవత్సరం. ఇంతవరకు ఎప్పుడు ర్యాంక్లో లేదు, వరల్డ్ ర్యాంకింగ్లో అసలు ఆ పరుగులో కూడా లేదు, ఎక్కడ నమ్మలేదు. ఇప్పుడు 151 ర్యాంక్ ఉంది. ఇప్పుడు ఎంటర్ నౌ మై ఎండివర్ ఈజ్ టు బికమ్ నెంబర్ 1, టు ఎంటర్ ఇన్ టు ఏ ర్యాంక్ ఆఫ్ బిలో 550 యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఫైనల్ ఇంకా విల్ వాంట్ టు ఇంప్రూవ్ ది టార్గెట్. అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే నాట్ హ్యావింగ్ బిగ్ టార్గెట్ ఈజ్ ఎ క్రైమ్ అంటాడు. అబ్దుల్ కలాం గారు గ్రేట్ మ్యాన్, గ్రేట్ సైంటిస్ట్. దట్ ఈస్ ట్రూ. యూ షుడ్ హ్యావ్ బిగ్ టార్గెట్. అది కాకుండా లాస్ట్ వీక్ నేను గుజరాత్ వెళ్ళి అహ్మదాబాద్లో గుజరాత్ టెక్నికల్ యూనివర్సిటీ వారు బెస్ట్ యూనివర్సిటీస్ని ఐడెంటిఫై చేశారు. దేర్ ఇస్ కాల్ అసోసియేషన్ కాల్ కమ్యూనికేషన్, మల్టీమీడియా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక పెద్ద అసోసియేషన్ ఉంది. 48,500 మంది మెంబర్స్. వారు గుజరాత్ టెక్నికల్ కలిపి బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తే మనది బెస్ట్ వచ్చింది రీసెర్చ్లో. బెస్ట్ యూనివర్సిటీ ఇన్ రీసెర్చ్. ఐ హావ్ రిసీవ్డ్ ది అవార్డ్. అదే కాకుండా మన సోషల్ సర్వీస్ వింగ్ మన ఆంధ్ర యూనివర్సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్. దే ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ బ్లడ్ బ్యాంక్, ప్లాంటేషన్, afforestation, clean and green, Swachh Bharat, this and that. Last year, November 19th, Government of India, Ministry of Youth Affairs selected Andhra University the best university in India in NSS. In India. So, మన ప్రెసిడెంట్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు రాజ్భవన్లో యాజ్ వైస్ ఛాన్సలర్ నన్ను ఇన్వైట్ చేసి ఒక ట్రాఫీ 1 lakh cash prize ఫర్ ది యూనివర్సిటీ ఇచ్చారు. దట్ ఈస్ అనదర్ వెరీ ప్రివిలేజ్ ఫర్ ది యూనివర్సిటీ. ఐఎమ్ ప్రౌడ్ టు టేక్. మరి ఒక విద్యార్థి దశ నుంచి ఎన్నో విజయాలు సాధించారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ నుంచి స్టార్ట్ అయిన మీ కెరియర్ ఈరోజు వీసీ స్థాయికి ఎదిగారు. దీని వెనకాల ఎంతో కృషి ఉంటుంది. మరి ఏయుకి వీసీగా వచ్చిన తర్వాత మాట్లాడుకుంటే విద్యారంగ పరంగా, ఆదాయం పరంగా, లేదంటే పర్యావరణ పరంగా పెను మార్పులే తీసుకొచ్చారని చెప్పాలి. ఇంతటి కృషి వెనక ఇన్స్పిరేషన్ ఏమై ఉంటుంది, అంటే మోటివేషన్ మీరు అన్నట్టు? ఫస్ట్ మోటివేషన్ ఈజ్ ఎ గాడ్ గిఫ్ట్. కనకదుర్గ భక్తుని అన్నాను. చాలా మంది కనకదుర్గ అంటే చాలా నిష్ఠతోటి ప్రార్థించాలి, లేకపోతే డేంజర్ అంటారు. విచ్ ఐ డోంట్ బిలీవ్. దేవుడు అన్నాక, మాత అన్నాక ఎలా నమస్కారం పెట్టినా స్వీకరించిందని నా నమ్మకం. పగపడితే దేవుడే కాదంటాను నేను. దేవుడికి మనిషికి తేడా ఉండాలి కదా, అదే నమ్ముతాను. ఇంకెవరు ఏం చెప్పినా నమ్మను. వాస్తు, ఆస్ట్రాలజీ ఎక్కువ నమ్మను. కానీ ఇంట్లో నమ్మిన వాళ్ళని నేను సపోర్ట్ చేస్తానని నేను పర్సనల్గా అది డిమోటివేట్ చేయను. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళదని. దానికి ఎగ్జాంపుల్ ఒకటే, నేను PhD చేసినప్పుడు ఐఐటి కర్పూర్లో వర్క్ అయిపోయింది, రేపు సబ్మిట్ చేయాలి. మా గురువు గారు ఈజ్ వరల్డ్ ఫేమస్ ప్రొఫెసర్ బిఎన్ దాస్ అని, వెస్ట్ బెంగాల్. ప్రొఫెసర్ అజయ్ చక్రవర్తి, ఇద్దరు గైడ్లు నాకు, ఇద్దరు వెరీ ఫేమస్. సార్ రేపు సబ్మిట్ చేస్తానంటే, లేదు నువ్వు సబ్మిట్ చేయక రేపు అమావాస్య అన్నాడు ఆయన.
సెంటిమెంట్స్ ఉంటాయి సార్ అన్నారు గురుగారు. అంటే నేను నమ్మకలేదు సార్, నేను సబ్మిట్ చేస్తాను అన్నాను. యూ డోంట్ సబ్మిట్ అన్నాడు. సార్ నేను ఏమైనా సబ్మిట్ చేస్తాను, చేసి పెట్టా. ఓ సబ్మిట్ అన్నాడు. ఇష్టం అన్నాడు. అంటే సబ్మిట్ చేశాను. జనరల్గా మీకు రిపోర్ట్స్ రావాలంటే ఐఐటి ఖరగ్పూర్లో యావరేజ్ 7 to 8 months పడుతుంది. ఫారెన్ రిపోర్ట్స్ రావాలి సబ్మిట్ చేశాక. నాది 3 నెలలు వచ్చాయి. అక్కడే మీరు ప్రూవ్ చేశారు ఇట్లాంటివి నమ్మకూడదు అన్నట్టు. 3 నెలలు వచ్చేస్తే మా గురుగారు పిలిచి నువ్వే నెగ్గామన్నాడు. ఆయన పిలిచి చెప్పడం కూడా నేను ఓడిపోయాను, నువ్వు నెగ్గాను. సో హ్యాపీ అనమాట. ఆయన మా గురుగారు మెచ్చుకోగానే. ఈవెన్ టుడే నేను ఆయనకి ప్రాబ్లమ్ చేసిండి. ఆయన బోల్డ్ మంది పిహెచ్డీలు గైడ్ చేశారు. త్రూఅవుట్ ఇండియా పీపుల్ వస్తారు. ఇప్పటికే నేను ఫ్రీమెన్ శిష్యుని, చాలా ఇష్టం. నేనంటే ఆయన అమెరికా శిష్యుడు, చాలా అబ్సల్యూట్ అనమాట. అమెరికా వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఆయన నా పేరు ఎత్తుకుంటే రాడు బయటికి. అటువంటి పేరు నేను సంపాదించుకున్నాను. కారణం ఏంటంటే నాకు ఏదైనా వర్క్ ఇస్తే 2 రోజులు అవ్వాలని కూడా ఆయన 99% అయిపోయేది. ఎప్పుడన్నా ఒకవేళ రిజల్ట్స్ రాకపోతే వెళ్ళి చెప్పేవాడిని, సార్ రాలేదు, ఐ వాంట్ 1 more day అని. బట్ టైం ఎప్పుడు 5 నిమిషాల ముందు ఉంటాం అలవాటు. ఎప్పటికే అంటాడు అనమాట, రాజు వస్తే నేను టైం నా వాచ్ కరెక్ట్ చేసుకోవచ్చు అని. ఈవెన్ టుడే దిస్ ఈజ్ 30 years బ్యాక్ స్టోరీ. సో ఆ గౌరవం నేను మా గురుగారి దగ్గర అది చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆయనకి లెటర్ రాసినా అంతే రాసాక ఎవరు శుభోదయాలు రాస్తాను. ఈవెన్ టుడే అది ఐటీలో మిగతా ప్రొఫెస్ చూసేది వీసీ మీ శిష్యుడు ఒబీడియంట్ అని రాస్తాడా అని ఆశ్చర్యం. మా గురుగారు ఎంత ఆనందపడతాడు ఆయన. సో దట్ ఈస్ రిలేషన్ ఐ మెయింటైన్. గురు ఇస్ గురు ఫర్ హోల్ లైఫ్ అంతే. అలాగే మా గురుగారు నేను ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను, టైం ఉంది లేదు. ఒక ఢిల్లీలో ఓ పెద్ద కమిటీకి, రీసెర్చ్ కమిటీకి ఎక్స్పర్ట్స్. మా గురుగారు చైర్మన్, నేను మెంబర్ని. ఇద్దరు ఒకే ప్లేట్లో దిగా. ఆయన కలకటా నుంచి వచ్చి నేను ఇక్కడ నుంచి దిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్ దిగా. మా గురుగారి దగ్గర బ్యాగ్ ఉంది, ఇప్పుడు జస్ట్ 2 years బ్యాక్. అయితే బ్యాగ్ ఉంటే గురుగారు ఇవ్వండి నాకన్నా, నేను వస్తాను. లేదు పార్టీకి ఇస్తాను. వద్దు, ఎవరికైనా నేను ఉన్నాను కదా, నేను వస్తాను. ఎక్కిన మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి నేవీ ఆఫీసర్స్ వచ్చారు, పెద్దవాళ్ళు, హై ర్యాంక్ వాళ్ళు. ఏంటది జిఎస్ఎన్ రాజు మెంబరు, ఆయన వీసీ, ఆ బ్యాగ్ మాత్రం ఏంటి, ఇది ఆశ్చర్యం. డైలాగ్ షాక్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఆశ్చర్యపోతుంది, ఏంటి వీసీ గారు ఆయన మెంబరు, ఈయన బ్యాగులు మోతున్నారు ఏంటి, ఇది గుస్సా. ఎవరి సర్ప్రైజ్డ్. మా గురుగారు ఏమంటలేదు, నన్ను వచ్చారు ఏంటంటే వాటి ఏం లేదంటే నేను ఆయన ఈ శిష్య అన్నాను. వాళ్ళు యూ డోంట్ బిలీవ్ ఇట్, ఆఫ్టర్ గోయింగ్ దేర్ టు ది మీటింగ్, పెద్ద ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ లెఫ్టినెంట్ జనరల్స్ ఆ లెవెల్ మీటింగ్ నేవీ వాళ్ళని, 1/2 hour నా గురించి మా గురుగారి నుంచి అది రిలేషన్ అంటే అలా ఉండాలని వాళ్ళు మాట్లాడుకుంటాం. ఆనందం, అది మాకు ఆనందం. ఇవన్నీ దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ రిలేషన్ ఐ వాంట్ ఆల్వేస్. అలాగే నా స్టూడెంట్స్ ఉన్నారు, మా స్కాలర్స్. అంతకుముందు వాళ్ళు ఎలా ఉన్నా సరే నేను ఐ హ్యావ్ గైడెడ్ 46 PhDs ఫర్ ఇండియన్ రికార్డ్. PhDs 46 PhDs గైడెడ్. వాళ్ళందరూ వాళ్ళు నా దగ్గరికి వచ్చాక పర్ఫెక్ట్ డిసిప్లిన్. ఎవడు నేషన్ లేట్ అవడానికి లేదు, స్కోప్ లేదు అసలు. ఇప్పుడు చెప్తున్నాం ఒక లేట్గా వచ్చి కోపం తెలుసు, అందుకని అందరూ కంప్లీట్లీ మోల్డెడ్. అంతకుముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాకు అనవసరం. యాక్సెప్టెడ్ దే చేంజ్, లైఫ్ స్టైల్ మారిపోయింది. సో టాప్ ప్రయారిటీ ఎందుకు చెప్పేది అంటే టైమ్ కాన్షియస్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చక్కగా చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. మాస్టర్ ఆఫ్ సెరమనీ ఉండే, యాంకర్ ఉండే, వాట్ ఎగ్జాక్ట్లీ యూ ఓన్లీ క్యారీస్ ది నేమ్. యు ఆర్ క్యారింగ్ సో బ్యూటిఫుల్లీ. యు ఆర్ హియర్ బికాస్ ఆఫ్ బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ స్కిల్స్. Otherwise you cannot manage. As a teacher I am not successful if I don't communicate properly. So I always insist that you should have good knowledge, good fundamental subject, then beautiful communication skills. Improve on communication. That will be a good recipe for any success of any post. Particularly as teacher, you should have best communication skills. You may say that what is meant by communication skills. దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే హ్యూమన్స్ కి కమ్యూనికేట్ చేయడం, ఎదుటి వాళ్ళతో. అది రిఫైన్ చేసుకోవాలి. మీరు రామాయణంలో వినుంటారు, హనుమంతుడు లంకకి వెళ్ళి సీత గురించి రాముడికి చెప్తూ ఉంటా వచ్చి. హి వాజ్ ఎక్స్ప్లెయినింగ్ హౌ సీత వాజ్ సఫరింగ్. ఈ చెప్పే విధానం చూసి రాముడు ముచ్చట పడిపోతాడు. హనుమాన్,
హౌ కెన్ యూ బికమ్ సో గుడ్ కమ్యూనికాలజిస్ట్, వాట్ ఏ బ్యూటిఫుల్ కమ్యూనికేషన్ యూ హ్యావ్ అనేసి బ్లెస్ చేస్తాడు మెచ్చుకుని. సో ఇన్ రామాయణ ది బెస్ట్ కమ్యూనికేటర్ ఈజ్ హనుమాన్. అది ఎట్లా ఉండాలంటే బ్రీఫ్గా ఉండాలి, కన్సైజ్గా ఉండాలి, వర్డ్స్ మోర్ అప్రోప్రియేట్గా ఉండాలి. యువర్ బాడీ లాంగ్వేజ్ షుడ్ బి acceptable to others. That is also very important. Attitude should be positive. Never think to harm other people. That's waste of time. It will poison your brain. That is the feeling I have always. ఇవి మీరు నమ్మిన సూత్రాలు జీవితంలో. ఓకే, అనుభవాల ప్రవాహంగా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన జీవితాల్లో ప్రకృతి మమేకమైపోయింది. అలాంటి ప్రకృతి మనకెన్నో అద్భుతాల్ని అందించింది. అలాంటి అద్భుతం ఆయుర్వేదం. మరి ఆయుర్వేదం అందించిన ఓ మంచి బహుమతిని ఇప్పుడు చూద్దాం. జుట్టును బలంగా అందంగా ఉంచే ఆయుర్వేద షాంపూ. కుంకుడుకాయ పొడి, షీకాకాయ పొడి, ఉసిరికాయ పొడి, మారేడుపండు గుజ్జు. ఈ 4 పదార్థాలను పొడిగా చేసుకొని కలిపి ఒక సీసాలో భద్రపరచుకోవాలి. ఈ పొడిని మగవారు 3, ఆడవారు మాత్రం 6 చెంచాలు ఒక కప్పులోకి తీసుకొని దాంట్లో నిమ్మరసం పిండి 3 గంటలు మూతపెట్టి నానబెట్టాలి. 3 గంటల తర్వాత మూత తీస్తే మంచి సువాసన, నురుగు వస్తుంది. దీన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని తలకు రుద్దుకుంటూ స్నానం చేయాలి. మరి ఒక్క ఏయు అంటే చదువుకొని బయటికి వెళ్ళిపోవడం కాదు, విద్యార్థులకి ఉన్నతమైన భవిష్యత్తుని ఇవ్వాలి, మంచి బిహేవియర్ ఇవ్వాలి, ఎదుటి అంటే జీవితంలో ఎట్లా ఉండాలి అన్నవి కూడా నేర్పిస్తారు సూత్రాలు. సో మరి ఇంత సక్సెస్ఫుల్గా అంటే స్టూడెంట్స్కి లవబుల్ వీజీగా ఉన్నారు మీరు. అదైతే మాత్రం ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పొచ్చు. మరి ఇంత హ్యూజ్ సక్సెస్ వెనకాల మీ కృషి కూడా అట్లాగే ఉంటుంది. స్టూడెంట్స్తో మీరు ఎలా అంటే ఎలాగ మింగిల్ అయిపోతారు సార్? ఎట్లా? చాలా మంది స్టూడెంట్స్ చూసి భయపడతారు అడ్మినిస్ట్రేటర్స్. నాకు ఆ భయం లేదు. బికాజ్ ఐ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ విత్ దెమ్. నేను వాళ్ళని అట్రాక్ట్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర అపాయింట్మెంట్ జనరల్గా బీసీ అపాయింట్మెంట్ లేకుండా ఎవరు రాలేరు, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్. దే టేక్ అపాయింట్మెంట్. బట్ ఐ మేడ్ ఇట్ ఏ పాయింట్, ఎనీబడి కెన్ ఎంటర్ మై రూమ్ వితౌట్ అపాయింట్మెంట్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మీటింగ్. ఖాళీ ఉంటే నేను ఏ వర్క్ చేసుకున్నా ప్రయారిటీ రమ్మంటారు. రోజుకి 300-400 మంది స్టూడెంట్స్ వస్తారు నా దగ్గరికి ఎవ్రీడే ఆన్ అన్ యావరేజ్. So whenever they come for a request, I listen to them properly. ఎందుకంటే listening must be perfect. Listening is the best learning in life for anybody. అందుకని you have to listen first. Understand your problem. 90% ఏంటంటే they don't come for famers. ఏదో ప్రాబ్లం ఉంటే వస్తారు. My job as Vice Chancellor is to do justice if any injustice is done to somebody. That is major role. రూల్ బుక్ ప్రకారం పెట్టుకెళ్ళిపోతే వీసీ ఎందుకంటే గుమస్తా చాలు కదా, వీసీ ఎందుకు? నాట్ నెసరీ. సో ఐఎమ్ హియర్ టు డూ జస్టిస్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సమ్ పీపుల్ విల్ కమ్ ఫర్ ఓవర్ ఫేవర్స్, బియాండ్ రూల్ బుక్ వస్తూ ఉంటారు. పల్లెటూరు నుంచి వస్తాడు, సార్ మా అబ్బాయి 10 వచ్చే గ్రేస్తే పాస్ అయిపోతారు, వేసేయండి అంటాడు. దెన్ ఐ విల్ టెల్ దెమ్ యూనివర్సిటీ రూల్ డజంట్ పర్మిట్. I cannot help. Sorry, please. Explain just. So 99.999, what are the problem they pose, I will decide then and there. I want that fellow should not come again to me for the same problem. That is my attitude. If he comes again, he will be wasting my time, he will be wasting his time and all. మీకు లైఫ్లో టైం రాబర్స్ అని ఉంటారు. రాబింగ్ అనేది మనీ కాదు, టైం రాబర్స్. మైకిట్టి వదలరు. సో కీప్ ఆన్ టాకింగ్ బియాండ్ ది అజెండా. అది రాంగ్. ఇప్పుడు మీకు గంట మీటింగ్ ఉందనుకుంటే 10 మంది మాట్లాడాలి, వాళ్ళు వినకుండా అలా మాట్లాడుకుంటే 2 గంటలు పడుతుంది. ఇది వేస్ట్. ఐ డోంట్ స్పెండ్ మచ్ టైం ఆన్ దట్. ఎంత అవసరం అయితే అంతే పని చెప్తాను నేను. ఏది చెప్పాలనుకుంటున్నా సూటిగా చెప్పాలి. విదిన్ ది అజెండా ఉండాలి. ఇట్ షుడ్ బి పాయింట్ వైజ్. టైం అబ్సల్యూట్ ప్రయారిటీ. కెనాట్ వేస్ట్ మై టైం. ఐ డోంట్ వాంట్ వేస్ట్ దేర్ టైం. అందుకే వీళ్ళందరినీ ఏమంటారంటే టైం రాబర్స్ అంటారు. రాబర్ యువర్ టైం. ఇప్పుడు 1000 మంది వస్తారు మీటింగ్కి. ఇఫ్ ఐఎమ్ లేట్ బై 1 hour, 1 hour into 1000 hours waste manpower. That's how we should treat.
సార్ కొత్త పేరు సార్, అంటే ఇప్పటి వరకు టైం తినేసే వాళ్ళని టైం తినేస్తున్నారు అంటారు, బట్ ఇప్పుడు కొంచెం అఫీషియల్ గా టైం రాబర్స్ అని పిలుచుకోవచ్చు. ఇప్పుడు కొంచెం అఫీషియల్ గా ఉంటుంది సార్, మీరు టైం రాబర్ కింద తయారయ్యారు అని కొంచెం అఫీషియల్ గా అంటే వాళ్ళ ఫేస్ మీద డైరెక్ట్ గా చెప్పొచ్చు. సార్ మరి మీరు వీసీగా కొనసాగిన ఈ 3 years ఏదైతే ఉందో ఆ పీరియడ్లో ఎన్నో అనూహ్యమైన అవార్డులు కానీ సక్సెస్ కానీ గుర్తింపు కానీ వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు మీరున్న ఈ టైం స్పాన్లోనే గుర్తింపు రావడం, దీని వెనకాల మీ కృషి ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ చాలా పెద్దలు మీలాంటి వాళ్ళు కూడా ఈ మాట అంటాం. డివి సుబ్బారావు గారు ఫార్మర్ మేయర్ ఉండేవారు, వారు కూడా చాలాసార్లు మెచ్చుకునేవారు నన్ను. ఇప్పుడు 50 ఏళ్ళ క్రితం సర్వేపల్లి రాధాకృష్ణ గారిని ఉన్నప్పుడు వచ్చిన వాతావరణం వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. యూ ఆల్వేస్ స్పీక్ ఆన్ ది అజెండా, యూ డోంట్ స్పీక్ ఫర్ లాంగ్ టైమ్. ఇదని ఆయన మెచ్చుకుంటూ ఉండేవారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు లిజన్ ఫ్రమ్ టు హ్యావ్ సచ్ వర్డ్స్ ఫ్రమ్ దేమ్. నేను చాలా పెద్దవాళ్ళు, హైలీ రెస్పెక్టెడ్ పీపుల్ అనమాట. అలాగే పెద్దలు కూడా చాలామంది అంటూ విన్నాను. నేనేంటంటే జనరల్గా ఐ హ్యావ్ సెట్ అన్ అజెండా హౌ టు గో ఫార్వర్డ్. ఐ కీప్ వర్కింగ్, ఐ నెవర్ వెయిట్ ఫర్ ది రిజల్ట్. ఈ భగవద్గీతలో కృష్ణుడు అదే చెప్తాడు, డోంట్ వెయిట్ ఫర్ ది రిజల్ట్, ఐ లుక్ ఆఫ్టర్ యువర్ రిజల్ట్, యూ కీప్ వర్కింగ్, డోంట్ వెయిట్ ఫర్ దట్ అంటాడు. ఆశించగా అనుకుంటాడు. జనరల్గా నేను లెక్చరర్ అయ్యాక రేపు ఇప్పుడు అయిపోదా నేను కనిపెట్టుకోలే. కేమ్ తర్వాత ప్రొఫెసర్ ఎప్పుడో కానీ ఇప్పుడు ఇచ్చేస్తాను నేను అనుకోలేదు, ఎవరి దగ్గర ఆటోమేటిక్గా వచ్చేసింది. ఐ వాజ్ యంగెస్ట్ ప్రొఫెసర్ ఎట్ దట్ టైం. నాకు ఒక 20 అవార్డులు వచ్చాయి. ఎవరు నేను వస్తాయని ఎప్పుడు అనుకోలేదు. అలా పని చేసుకుంటూ ఉంటే అది పిలిచి వచ్చాయి. బెస్ట్ టీచర్ ఇప్పుడు లాంగ్ బ్యాక్, బెస్ట్ రీసెర్చర్, బెస్ట్ రీసెర్చ్ గైడెన్స్, ఇంటర్నేషనల్ మదర్ తెరేసా అవార్డ్ హైకోర్టు కలెక్టర్ చీఫ్ చేసి ఇచ్చాడు. ఐకానిక్ ఎడ్యుకేషన్ జోధ్పూర్ గవర్నర్ మార్గరెట్ ఆల్వా ఇచ్చారు ఆవిడ. ఇటువంటి ఒక 20 అవార్డులు వచ్చాయి. ఆల్ బెస్ట్ సిటిజన్ అవార్డు ఇచ్చారు మొన్న. ఇవన్నీ ఏంటంటే నేను కోరికని లేకపోతే ఇది కాదు, బట్ భగవంతుని నమ్ముకున్నవాడిని, హార్డ్ వర్క్ టైం నమ్ముకున్నవాడిని. ఐ రెస్పెక్ట్ పీపుల్. ఇఫ్ ఐ డోంట్ లైక్ దెమ్ ఐ డోంట్ స్పీక్ టు దెమ్. మధ్య రకంగా ఉన్నాను నేను. సార్ మీకు ఇంకొంచెం టైం ఉంటే బెస్ట్ బాక్సర్ అవార్డు కూడా వచ్చేదేమో సార్. ఐ ప్రాక్టీస్డ్ బాక్సింగ్ ఆఫ్ కోర్స్ 4 years. అంటే ఐ డోంట్ సే ఐఎమ్ మెడలిస్ట్, బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బోత్ మెంటల్లీ. విషయాలు చాలా మొండిగా ఉంటాను. చెప్పాను కదా, సెంటిమెంట్స్ ఓవర్ సెంటిమెంట్స్ ఉన్నాను, అధర్మంగా ఉండను. దీస్ ఆర్ ఆల్ ఆఫ్ కోర్స్ పాజిటివ్ ట్రేట్స్. ఎవ్రీబడి షుడ్ లెర్న్. నేను చెప్పానని కాదు, బట్ ఇది ఆల్వేస్ గుడ్ ఫర్ దెమ్. ధర్మంగా ఉంటే దేవుడు రక్షించాడని నమ్ముకునేవాడు నేను. అధర్మానికి తెలుసుని ఎప్పుడు పోను. మ్యానిపులేషన్ నాకు ఇష్టం ఉండదు, పాలిటిక్స్ అవిని. దట్ ఇస్ హౌ మై లైఫ్ స్టార్టెడ్, కెప్ట్ గోయింగ్ వెరీ హ్యాపీలీ. మీకు చెప్పాలంటే ఐఎమ్ వెరీ హ్యాపీ గోయింగ్ మ్యాన్. ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీథింగ్, నెవర్ సఫర్, ఐ నెవర్. దానికి కారణం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి భగవంతుడి వల్ల కోరికలు లేవు. అదొకటి. మా ఫాదర్ మేము రూపాయి అడిగితే పావలా ఇచ్చేవారు, 2 రోజులు తిప్పి పావలా ఇచ్చేవారు ఆ రోజుల్లో. అప్పట్లో ఐ వాజ్ హ్యాపీ. ఇవ్వకపోయినా పడించుకున్నాను కదా. సో అందుకని మనీ సంపాదించాలి, ఉండాలి, ఇదే నాకు ఇప్పుడు కోరికలు లేవు. భగవంతుడు ఏదో జాబ్ ఇచ్చాడు చాలు. వాట్ ఎవర్ ఐ హ్యావ్ డోంట్ లైఫ్ సర్వే అయిపోతుంది. లైఫ్ హ్యాపీలీ నో ప్రాబ్లం. ఉన్న దాంట్లో ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటాను. సో అంబిషన్స్ లేకపోతే, కోరికలు ఉంటే అవి నెరవేరకపోతే అన్హ్యాపీగా ఉంటారు. ఇంకా లేనప్పుడు మీకేంటి, యు ఆర్ హ్యాపీ ఆల్వేస్. ఐ ఆల్వేస్ అడ్వైజ్ మై ఫ్యామిలీ ఆల్సో. సిమిలర్లీ స్టూడెంట్స్ ఐ అడ్వైజ్ లైక్ దెమ్, డోంట్ వరీ, నథింగ్ టు లూజ్ ఇన్ లైఫ్ అంటూ ఉంటాను. ఇప్పుడు అంటే మీ హయాంలోనే చాలా అవార్డులు వచ్చాయి. సో ఫస్ట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత తొలి క్యాబినెట్ మీటింగ్ మన వైజాగ్లో జరగడం, దానికి మన ఆంధ్ర యూనివర్సిటీ ఆతిథ్యం ఇవ్వడం మీ హయాంలో జరిగింది. మీ స్పందన ఎలా ఉంటుంది? రియల్లీ గ్రేట్ ఈవెంట్ మేడం. మన గంటా శ్రీనివాసరావు గారు ప్రోత్సాహం మీద, మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ అయ్యన్ పాత్రి గారు ప్రోత్సాహం మీద, సీఎం గారు ఇక్కడ మన ఆంధ్ర యూనివర్సిటీలో పెడదామని నిర్ణయం తీసుకోగానే మహానందం చేసింది. ఇప్పుడైతే ఇక్కడ పెడదాం, వైజాగ్లో పెడదామని మాట రాగానే ఐ టాక్ టు ది మినిస్టర్. మీరు మాకు మంచి ప్లేస్ ఉంది, ఇక్కడ చేయండి అని నేను వెంటనే రెస్పాన్స్ ఇచ్చి అవగానే గంటా శ్రీనివాసరావు గారు కూడా మేము సీఎం గారు చెప్పడం, ఆయన పొద్దున సీఎం గారు చెప్పడం, దే సెడ్ ఓకే. దెన్ ఐ అరేంజ్డ్ వెరీ సక్సెస్ఫుల్లీ. సీఎం గారు కూడా మంచి డెసిషన్ తీసుకుంటాం ఇక్కడ. వీఆర్ వెరీ హ్యాపీ. అది అయిన 1 weekలో మళ్ళీ ఆల్ వైస్ ఛాన్సలర్ మీట్ కూడా పెట్టారు వైజాగ్లో. దట్ వాజ్ వెరీ గ్రేట్ అండ్ ఆల్ వైస్ ఛాన్సలర్ అప్రిషియేటెడ్. వాళ్ళు చాలామంది అన్నారు, మీరు మమ్మల్ని, మీరు రాజుగారే కాబట్టి మీరు
రాజు గారిని మమ్మల్ని చూశారు, మమ్మల్ని వాళ్ళు మీరు మా దళపతి అది ఇది అని మంచి చక్కటి పేర్లు పెట్టారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దేర్ అప్రిషియేషన్. మీకు తెలిసి ఉంటుంది జీవితంలో స్వీటెస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది అది ఇది అంటుంటారు, షుగర్ అని అది ఇదని. మోస్ట్ స్వీటెస్ట్ ఈజ్ పొగడ్తలో. పొగడ్తలో చాలా మంది అప్రిషియేషన్ అయితే పర్లేదు, పొగడ్తలు వేరు అప్రిషియేషన్ వేరు. పొగడ్త అంటే లేనిది చెప్పడం జనరల్గా అది దాని దూరంగా ఉంటే చాలా మంచిది, సాధ్యమైనంత వరకు. అదర్వైజ్ విల్ బి మిస్లీడ్. డోంట్ లైక్. సో కొంతమంది ఏంటంటే ఐదర్ ఫర్ ఫేవర్స్ ఆర్ ఇది అది పొడుతూ ఉంటారు. సో ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ రెండు జరిగిన తర్వాత మన ఆంధ్ర యూనివర్సిటీ బికమ్ వెరీ ఫేమస్ అండ్ నౌ ఇట్ ఈస్ మదర్ యూనివర్సిటీ ఫర్ ఆల్ యూనివర్సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫర్కేషన్. కండక్టెడ్ ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత 2 సార్లు వచ్చారు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ. ఆయనకి కూడా విద్యారంగం అంటే అపారమైన అభిమానం. హీఈస్ ఎ విజనరీ, ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఈజ్ రియల్లీ హీ హ్యాస్ లాట్ ఆఫ్ థాట్స్ హౌ టు డెవలప్ ఆంధ్రప్రదేశ్. మంచి టైంలో వారు రావటం, ఇప్పుడు డెవలప్మెంట్ గురించి ఆలోచించడం. ఐఎమ్ షూర్ ఇన్ అనదర్ 20 years ఆంధ్రప్రదేశ్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ థాట్స్ ఉంది. మళ్ళీ తర్వాత ప్రతిభా అవార్డ్స్ ఇక్కడే కండక్ట్ చేశారు మా కమ్యూనికేషన్ థియేటర్, మీరు చూసే ఉంటారు. హీ హాజ్ అప్రిషియేటెడ్ ఆంధ్ర యూనివర్సిటీ ఎఫర్ట్స్. నాకు కూడా చాలా ఇష్టం అయినట్టు, ఎందుకంటే హీ హాజ్ బ్యూటిఫుల్ లీడర్. ఆ కాన్సెప్ట్ అది హార్డ్ వర్కింగ్ 18 hours పనిచేసి చీఫ్ మినిస్టర్ నేను త్వర చూడలేదు. నాట్ 1 or 2 days విజన్ తోటి. ఇట్ ఈస్ నాట్ 1 or 2 days అండి, 360 days 18 hours per day పనిచేస్తాడు ఆయన. వెరీ హార్డ్ వర్క్, టాస్క్, వెరీ హార్డ్ వర్క్. మనం నేర్చుకోవాలి. నేను ఈవెన్ ఆ ఏజ్ లో కూడా ఇప్పుడు ఆ ఏజ్ లో కూడా ఆయన అంత కష్టపడుతున్నాడంటే గ్రేట్. సో వీ హ్యావ్ వెరీ గుడ్ లీడర్స్. ఈవెన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా, గంటా శ్రీనివాసరావు కూడా ఈజ్ వెరీ డిస్టింగ్విష్డ్ అల్యూమినీ ఆంధ్ర యూనివర్సిటీకి. హీ హాజ్ లాట్ ఆఫ్ అటాచ్మెంట్. హీ ఈజ్ ఆల్సో ఎంకరేజింగ్ హౌ టు ప్రమోట్ ది ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఆయన హీ హాజ్ అడాప్టెడ్ లా కాలేజ్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఫర్ డెవలప్మెంట్. హీ హిమ్సెల్ఫ్ కండక్టెడ్ అల్యూమినీ మీట్స్ 3 సార్లు. సో ఇవన్నీ పాజిటివ్ మనకి. దే ఆర్ ఆల్ సపోర్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. అండ్ ఇంకా చెప్పాలంటే నాకు అంటే నేను ప్రిన్సిపల్ అయిన తర్వాత మీడియా నుంచి ఎక్కువ మిత్రులు అయ్యారు ఎక్కువ మంది. ఆల్ నో ఎక్సెప్షన్. మీ ఎలక్ట్రానిక్ మీడియా అవనివ్వండి, మా ప్రింట్ మీడియా అవనివ్వండి, 99.99 దే ఆర్ ఆల్ క్లోజ్ టు మీ. I treat them like my friends. We have mutual affection. It's not that they are writing about me or they don't write. I never bother about. కొంతమంది వాళ్ళే ఏమన్నా ఉంటే ఇస్తారు చెప్పని రాస్తామని. నేను జనరలీ ఐఎమ్ నాట్ ఇంక్లైన్ టు డూ దట్. ఏదో ఉంటే ఏమైనా విషయాలు రాయండి, వాస్తవాలు రాయండి, మంచి అయినా చెడ్డైనా మంచి అయినా వాస్తవాలు రాయండి, ట్రూత్ రాయండి అని చెప్తూ ఉంటాను. బట్ దే ఆర్ ఆల్ సో గుడ్ టు మీ. Probably because of that you invited me to today. I'm very happy. The way you interacted me also, excellent questions. I don't say I have achieved so much, but whatever that is, I have achieved because of the God gave, the public support, my family support, media support and all. I'm always grateful to all of you. Thank you so much. Okay. Sir, మరి ఇప్పుడు వీసీగా మీరు కొనసాగుతున్నారు. ఇప్పుడు వరకు సాధించిన ఘనత ఒక ఎత్తు, ఇక ముందు అంటే మీకున్న విజన్ కానివ్వండి, మీరు విద్యారంగానికి చేస్తున్న సేవలు కానివ్వండి, ఇవన్నీ కలిపి రెండోసారి కూడా మీరే వీసీ అవుతారన్న గట్టి నమ్మకాన్ని మా అందరికి ఇచ్చింది. మరి అదే కనుక జరిగితే రాబో కాలంలో మీరు ఎట్లాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? శాంతి గారు ఇందాక చెప్పాను నేను, ఐఎమ్ నాట్ ఓవర్ అంబిషియస్. I am very much grateful to state government for giving me opportunity to run Andhra great university for 3 years. అందరు మిత్రులు మీలాంటి వాళ్ళు అందరూ చెప్తున్నారు మీరు ఇంకో సేవ చేస్తే బాగుంటుందని. ఐఎమ్ హ్యాపీ అండ్ ది ఎఫెక్షన్ షోన్ టు మీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, గ్రేట్ఫుల్ టు దెమ్. నాకు ఆపర్చునిటీ ఇస్తే చేస్తాను. అదర్వైజ్ ఆల్సో ఆల్వేజ్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ నేను 4 books రాసుకుంటే నాకు రాయల్టీ వస్తుంది, మంచి ఫేమస్ బుక్స్. ఏదో ఇంకో పోస్ట్ చేసేయాలి లేదా ఇది, కానీ నాకు ఐఎమ్ నాట్ పర్మనెంట్లీ ఇంక్లైన్ టు దట్. ఇస్తే చేస్తాను, ఇస్తే చేస్తాను ఎఫెక్టివ్గా. ఐ ప్రూవ్ మై మెటల్ టు ది అప్రిషియేషన్ ఆఫ్ మై బాసెస్ అండ్ గవర్నమెంట్, నో ప్రాబ్లం. ఇఫ్ దే థింక్ ఐ కెన్ డూ బెటర్ ఐ విల్ యాక్సెప్టెడ్ జాబ్. అలా అని నేను ఐఎమ్ నాట్ వెరీ పర్టికులర్.
యాక్చువల్లీ ఇదే మాట బయట కూడా చెప్తాను, ఓపెన్గా చెప్తాను ఇవాళ మీ టీవీ ముందు. స్టే హ్యాపీ. ఇవ్వకపోయినా ఐ డూ మై జాబ్ బికాజ్ ఐ హ్యావ్ జాబ్ ఎట్ హ్యాండ్. ఐ కెన్ రైట్ బ్యూటిఫుల్ టెక్స్ట్ బుక్స్. రాకపోతే మరీ మంచి ఇఫ్ యూ కంగ్రాచులేట్ మీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ఇఫ్ యూ డోంట్ కంగ్రాచులేట్ మీ ఐఎమ్ మోర్ థ్యాంక్స్ టు యూ అన్నట్టుగా చెప్తారంటారు. ఓకే, బట్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ గుడ్ విషెస్. If it is really my service are useful, definitely I'll do that. I'll strengthen the university. I'll take the university 100% number one position. 100% guaranteed. Okay. Because I have a lot of support from students, faculty and all, everyone. I can do definitely execute all best plans in a perfect way. I am more successful. I am 100% honest. 100% honest. Everybody knows. I am second to none. I'll challenge. If somebody says I am dishonest, ఈ రోజు బయటికి వెళ్ళి జాబ్ రిజైన్ చేసిపోతా. ఐ డోంట్ కేర్. ఓకే, ఒక జిఎస్ఎన్ రాజు గారు అంటే విద్యాపరంగా ఏయులు పెను మార్పులు తీసుకొచ్చిన విద్యావేత్తగా అందరికీ తెలుసు. కానీ రాజు గారు ఇంట్లో ఎట్లా ఉంటారు? ఇంతే కామ్గా, ఇంతే డిసిప్లిన్గా ఉంటారా? కుటుంబ నేపథ్యం ఎలా ఉంటుందని తెలుసుకోవాలన్న ఆతృత అందరికీ ఉంటుంది. సార్, మరి మీరు ఇంత ఉన్నత స్థానాలకి ఎదిగారని మీ కుటుంబ సపోర్ట్ కానీ, లేదంటే మీ కుటుంబ నేపథ్యం కానీ ఎట్లా ఉంటుంది? థ్యాంక్ యూ శాంతి గారు. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి పెద్దది, అబ్బాయి. నా వైఫ్ పేరు కనకదుర్గ. కనకదుర్గ అమ్మవారి భక్తుడు అనుకోకుండా కనకదుర్గ గారే లైఫ్లోకి వచ్చారు. ఆవిడ ఎంఏ సోషాలజీ చదివింది. నేను ముందులో పెళ్ళి అయినప్పుడు జాబ్ చేస్తా ఉంటే నేను చేయలేను, పిల్లల్ని చూసుకుంటాను, ఐఎమ్ హ్యాపీ హౌస్ వైఫ్గా నాకు అని చెప్పాను. ఎందుకంటే మీరు జాబ్ చేస్తే ఆ రోజుల్లో ఇంకో మహా అయితే 5,000 10,000 ఎక్స్ట్రా వస్తాయి. వచ్చినాయి ఎట్లా ఏదో విధంగా ఖర్చు పెట్టాలి, లేకపోయినా పర్లేదు మనకి అని నేను చెప్పాను. ఇది తప్పు అని చెప్పాను. కారణం ఏంటంటే మీరు జాబ్ చేసి హౌస్ వైఫ్గా రాణించాలంటే చాలా స్ట్రెయిన్ పడాలి. దట్ ఈస్ వాస్తవం. 2 బాధ్యతలు దే ఆర్ వెరీ క్రూషియల్ ఫర్ లేడీస్. I accept that. She said no. ఆవిడకి నాలాగే కోరికలు ఎక్కువ లేవు. మా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో కట్నాలు అసలు ఎప్పుడు లేవు. సో నా మ్యారేజ్ కూడా కట్నం నేపథ్యం కాకుండా వారిది మంచి ఫ్యామిలీ. వాట్ ఎవర్ షీ గాట్ ఫ్రమ్ హెర్ పేరెంట్స్, అంతేగాని మీ కట్నం అనేది మాకు ఆ కాన్సెప్ట్ లేదు. రెండోది ఆమె సోలకి, బికాజ్ మా పాప విషయంలో నాకు అల్లుడు దొరికాడు, మంచి అల్లుడు, కట్నం లేదు. అంటే ఒక పైసా కూడా నేను 10,000 ఎప్పుడైనా ఇస్తానంటే తీసుకోడు, అటువంటి అల్లుడు దొరికాడు. మంచి ఉత్తముడు, మంచి అందగాడు, వెరీ బ్రిలియంట్. ఇవన్నీ అన్ని సుగుణాలు అదృష్టం. అది వెరీ ఒకే సంబంధం చూసి అదే మ్యారేజ్ అయిపోయింది. మా అబ్బాయికి కూడా అదే చేయించాను. వాట్ ఎవర్ యూ లైక్ యూ జస్ట్ డిసైడ్. నేనేంటి నా బాధ్యత ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడటమే. అది మంచి అమ్మాయి, ఆ పేరెంట్స్ ఫ్యామిలీ చూడటమే. మాకు ఎలా కట్నాలు అసలు లేవు. సో 2 years బ్యాక్ 3 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఒక హెడ్ మాస్టర్ కూతుర్ని చేసుకున్నాను. నాకు చూసి నచ్చిందన్న. అమ్మాయి కూడా బ్రిలియంట్, ఈ టాపర్, బీటెక్ ఈసీ విద్యా కుసుమాలు. ఓకే, సో అసలు పైసా కట్నం అది ఏం లేదు. వీఆర్ మిడిల్ క్లాస్, వీఆర్ మిడిల్ క్లాస్. అందరూ ఇదేంటిది జిఎస్ఎన్ రాజు గారు ఏంటి హెడ్ మాస్టర్ కూతురు పెళ్ళి ఏంటని, వాట్ ఈస్ దట్ నాన్సెన్స్? ఐ టోల్డ్ దెమ్. అంతే కదా, ఎక్కడ ఫ్యామిలీ, వీఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ వెరీ హ్యాపీ. సో ఇంట్లో ఈవెన్ టుడే మై డే స్టార్ట్స్ ఫ్రమ్ 3:30 ఎర్లీ మార్నింగ్ 3:30 ఈవెన్ టుడే. ఇది మీ చిన్నప్పటి నుంచి క్యారీ అవుతుంది? అదే క్యారీ అవుతుంది. ఏ రోజు మానలేదు, ఇప్పుడు అదే చేస్తున్నా. 3:30 లేస్తాను, స్నానం చేసి పూజ అయిపోతుంది. 4:30 లోపల పూజ కూడా అయిపోతున్నాడు. ఇంకా అప్పటికి ఎవరికి డే స్టార్ట్ అవుతుంది. 4:30 అయిపోతుంది. నేను 4:30 అవగానే ఎక్సర్సైజ్కి వెళ్ళిపోతా. ఐదర్ ఫర్ జాగింగ్ ఆర్ వాకింగ్ ఆర్ సైక్లింగ్. ఇఫ్ ఇట్ సైక్లింగ్ 25 kilometers, వాకింగ్ 10 kilometers. కొన్ని రోజులు చెప్తుంటాను. వచ్చాక మళ్ళీ స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి పేపర్లు చదివి అన్ని పేపర్లు చూస్తుంటాను. టీవీ ఒక అరగంట న్యూస్ అవి చేసి ఆఫీస్కి వెళ్ళటం, టైంకి వెళ్ళిపోవటం, మళ్ళీ మధ్యాహ్నం 2 రావటం, 1/2 hour ఎంతో 45 minutes మ్యాక్సిమం. అది స్టే అప్ టు 8 o'clock in the evening. దట్ ఈస్ మై రొటీన్. లోపల మాకు మా మిసెస్ నాకు చెప్పాను కదా, ఎప్పుడన్నా కూరలు అవి బాబోతే చిన్న పీజీ పెడతాను. అందుకని షీ అండర్స్టూడ్, అర్థం చేసుకుని మాకు రోజు ఏ కాలేజీకి పాపం ఏదైనా వండి పెట్టడం, నాకు అనుగుణంగా ఉండటం అలవాటు. మా అమ్మగారు కూడా అదే ఉండేవారు. మా ఫాదర్ లివ్డ్ 97 years.
మదర్ 96 years, లాస్ట్ 2 years క్రితం పోయారు. దే వెరీ హెల్దీ, ఎప్పుడు మెడిసిన్స్ అంటే ఎరగరు. ఆ ఏజ్ వరకు 97, 96 ఎప్పుడు అలా అబ్సల్యూట్లీ క్లీన్ లైఫ్. సో ఇంట్లో నాకు జాలీగా ఉంటాం అలవాటు. ఐ క్రాక్ జోక్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. చిన్న పెద్ద లేదు, మా స్టూడెంట్స్ తోటి అలాగే ఉంటాను, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. అతను నా పిఏ, అతని తోటి అలాగే ఉంటాను. అతను పిఏగా చూడండి ఎప్పుడైనా, ఫ్యామిలీ మెంబర్ చూస్తూ ఉంటాను. బికాజ్ హీఈస్ హానెస్ట్. లేకపోతే దగ్గర రాను, హానెస్ట్ కాదు దగ్గర రాను. అసలు మీ దగ్గర ఉన్నారంటే డోంట్ ఎంటర్టైన్. పక్కలో బడిలో ఉంటారని ఐ నెవర్ ఎంటర్టైన్. దోస్ హూ మ్యానిపులేట్స్ ఐ డోంట్ లైక్. సో అందుకని ఏంటంటే ఇంట్లో వెరీ పీస్ఫుల్ లైఫ్. ఎందుకంటే మాకు అన్హ్యాపీనెస్, ప్లెజెంట్ సిచ్యుయేషన్ ఉండదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ సీరియస్. సో ఎవరంగా స్టే ఇన్ ది హౌస్ హ్యాపీ. అలాగే మా సిస్టర్స్ కూడా నేనుంటే, చిన్న అన్నయ్య అంటారు మా సిస్టర్స్ వాళ్ళని, దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఈవెన్ టుడే వాట్ ఎవర్ ఐ వాంట్ టు గివ్ దెమ్, పండుగలుగా ఇస్తూ ఉంటారు అందరూ. అలా కాదు కదా, మామూలు నేను ఎప్పుడైనా కనిపించినా వాళ్ళకి ఫైనాన్షియల్ ఉన్నాను ఇంకోటి ఉన్నాను, వాడు సరదాగా ఆడపిల్లలకి సంతోషపెట్టడం. అలాగే మాకు మా బ్రదర్కి వచ్చి పేపర్ తీసి మా సిస్టర్కి ఇచ్చాం. వీ హ్యావ్ నాట్ టేకెన్. మా ఫాదర్ ఇచ్చింది వాట్ ఎవర్ హీ హెస్ గివెన్, స్మాల్ ఆర్ బిగ్, మా సిస్టర్కి ఇచ్చాం. ఇద్దరు సిస్టర్స్ ఫైనాన్షియల్ కొంచెం వీక్, వాళ్ళకి ఇచ్చేసాం. అలా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. 4 సిస్టర్స్లో 2 బాగా మంచి వాళ్ళ సెటిల్ బాగుంటారు, బావలు వాళ్ళు పర్లేదు. 2 కొంచెం వీక్ కాబట్టి వాళ్ళకి మా బ్రదర్ ఇప్పటికీ మా బ్రదర్ నేను జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం. సో ఈ నెవర్ థాట్ ఆఫ్ మనీ, మేము ఇచ్చింది ఆడపిల్లకి ఇచ్చేసాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మరి ఉమ్మడి కుటుంబం ఉంది, మరి ఉమ్మడి కుటుంబంతో టైం స్పెండ్ చేయడానికి మీకు అవుతుందా? ఏ టైంలో అసలు వాళ్ళతో? ఉమ్మడి కుటుంబం అంటే మా బ్రదర్ మేము కదా, మా ప్రొజెక్టర్గా వస్తుంది, మేము ఒకే ఇంట్లో ఉంటాం. వీసీ అవ్వక ముందు వెంకోజీపాలెంలో, నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను, బ్రదర్కి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాను. దేర్ ఇస్ టైం జస్ట్ ఫ్యామిలీతో బయటకు వెళ్తుంటారా సార్? ఎప్పుడైనా అవుతుంది అసలు? అప్పుడు వెరీ రేర్, తక్కువే. మిస్సెస్ కూడా పెద్దగా బయటికి డిన్నర్స్ కాట్లకి వెళ్తే పెద్ద ఇష్టం ఉండదు, అలవాట్లేదు. అంటే సింపుల్ లైఫ్ ఆవిడకి ఇష్టం. ఎప్పుడన్నా ఇంకా బాగుండదని వన్స్ వెళ్ళి నెలకోసారి ఉన్నది, ఇప్పుడన్నా జస్ట్ అది కూడా మా సిస్టర్స్ వాళ్ళు వస్తుంటారు. విజయనగరంలో ఇక్కడ ఉన్నారు, విజయనగరం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్లో మా బావగారు, వాళ్ళు దగ్గరే కాబట్టి నేపథ్యం మొత్తం విద్యా వ్యవస్థ. ఇంకొక ఆయన సూపరింటెండెంట్ రిటైర్ అయ్యాడు. సో వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే నిన్న దాకా 10 మంది ఫ్యామిలీస్ ఉన్నారు మా ఇంట్లో. బీవర్ నుంచి వచ్చారు, వీళ్ళు వచ్చారు 2 days వెళ్ళిపోయారు. అమెరికా నుంచి మా మేనగోళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. సో ఎంజాయ్. నేను 1 గంట 2 గంటలు ఉన్నా మిక్స్ విత్ దెమ్ అండ్ ఎంజాయ్. ఫ్యామిలీతో ఉన్న తక్కువ టైం అయినా ఎంజాయ్ చేస్తారు, ఫుల్ ఎంజాయ్. అందుకంటే ఐ డోంట్ క్రియేట్ ఎనీ డిఫరెన్సెస్, బిగ్ ఆర్ స్మాల్ అని ఉండదు. 10 ఏళ్ళ పిల్లోడు ఎలా ఉంటాడో అట్లా తారతమ్యం ఎక్కడ కనిపిస్తుంది. అక్కడ ఉన్నంతసేపు ఎంజాయ్ అంతే. లాట్ ఆఫ్ ఫన్. ఓకే సార్, మరి మీరు చదువుకున్న రోజులకి ఇప్పటికీ విద్యారంగంలో చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు స్టూడెంట్స్ వేరు, ఇప్పుడు కాలం పిల్లలు వేరు. కమింగ్ జనరేషన్స్ కానీ వీళ్ళకి మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఉంటాయా? అప్పుడు స్కూలింగ్లో టీచర్స్ దే ఆర్ గివెన్ ఫుల్ పవర్స్ బై పేరెంట్స్. పిల్లలు అల్లరి చేతి పొట్టు కొట్టడం, రక్తవచ్చిలా కొట్టేవారు. అంటే పేరెంట్స్ చెప్పేవారు కొట్టేవారు. అప్పుడు స్కూల్ టీచర్స్ ఇలా పెట్టమని కర్రతో కొట్టేసేవారు. బ్లడ్ వచ్చింది మాస్టర్ కొట్టాడంటే ఇంటికి వెళ్ళి చెప్తే ఇంకో 2 దెబ్బలు ఇచ్చేవారు. అడిగారు. ఇప్పుడు అదే చూస్తే వీళ్ళు వెళ్ళి బయటికి చేస్తుంటారు, మాస్టర్ మీద ఎందుకు కొట్టింది, చాలా దారుణం. సో ఆ యాటిట్యూడ్ మారిపోయింది. దే బికమ్ సో సెన్సిటివ్. కానీ నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు నా వయసు 62, ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత ది కీప్ ఆన్ టెల్లింగ్ అనమాట, ఈ జనరేషన్ మాటలు వింటలేదు, పిల్లలు వింటలేదు, అది ఇది ఏదో చెప్తుంటారు. ఓకే, దట్స్ ఫైన్. దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్. ఆలోచన విధానం మారింది, కానీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ జనరేషన్ గ్యాప్. మా ఫాదర్ చెప్పులు వేసుకోలేదు, నేనే వేసుకోనంటే అర్థం లేదు. ఆ రోజులు అవసరం లేదు, ఈ రోజులు అవసరం కదా. సో దట్ జనరేషన్ గ్యాప్, ఆ థింకింగ్ విధానం కొంచెం మార్చుకుంటే పెద్దలు హ్యాపీగా ఉంటారని నా ఆలోచన. వెరీ ఇంపార్టెంట్. ఈ పిల్లలు మంచివాళ్ళే కాదని ఎవరన్నారు, బట్ ఈరోజు టెక్నాలజీ పరంగా కానీ కంట్రీ డెవలప్ అయ్యే విధానాన్ని బట్టి వాళ్ళు ఆచరించాలి. ఇప్పుడు మా అబ్బాయి నేను చిన్నప్పుడు ఎలా ఉన్నా అలా ఉండమంటే బతకలేడు సొసైటీలో, ఈ కెనాట్ లివ్.
So I had to accept his way of living, which suits the present day generation. That you have to accept and encourage. అలా అని బ్యాడ్ బిహేవియర్ అంటలేదు నేను. దట్ యూ కంట్రోల్ ఇఫ్ దేర్ ఇస్. సో జీవిత విధానం అది యాక్సెప్ట్ చేయాలి. ఆ జనరేషన్ గ్యాప్ చేంజెస్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ అండ్ యాక్సెప్ట్. ఏదైతే చేంజ్ వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆ జనరేషన్ నేను 50 ఏళ్ళు 10 సంవత్సరాల అబ్బాయికి వేరే థింకింగ్ విధానం ఉంటుంది. అది తప్పని ఎలా అనుకుంటాం? నేను చిన్నపిల్లడు కబడ్డీ ఆడేవాడిని. ఇప్పుడు ఆ కబడ్డీ ఆడేవాళ్ళు తక్కువ. ఏదో ఆడు గేమ్స్ ఆడుతుంటాడు, కంప్యూటర్ గేమ్స్ ఆడతాడు. దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ లైఫ్. అది కాదని మీరు ఆరోగ్యపరంగా ప్రమోట్ చేయండి, ఇంకో గేమ్ ఆడరు బాబు అని. అదో నేను కబడ్డీ ఇవ్వని ఇది ఆడతలేదు, ఇది ఏదో ఆడతాడంటే ఎలాగా? ఎవరు అభిరుచికి తగ్గట్టు వాళ్ళు ఎంకరేజ్. అదర్వైజ్ యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ది ప్రజెంట్ సొసైటీ. సో దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఐ వాంట్ బిగ్ మెసేజ్ టు సీనియర్ సిటిజన్స్. డెఫినెట్లీ లైక్ ఇట్ అన్న డిఫరెంట్ థింగ్, బట్ దిస్ ఈజ్ మై వే ఆఫ్ థింకింగ్. అది ఎక్సెప్ట్ చేస్తేనే యూ కెన్ బి హ్యాపీ. అదర్వైజ్ ఈ అన్నెసరీ పొరపాటు చేసుకుని పిల్లలు వింటాలేదు ఎప్పుడు రోజు ఇదే మాట, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. దేర్ ఆర్ పీపుల్ హూ డో నాట్ అప్లై ఈవెన్ టుడే ఇన్ దోస్ డేస్ ఆల్సో. చెప్పడం మన బాధ్యత, వినకపోవడం వల్ల విజ్ఞత. క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్యకాలంలో ర్యాగింగ్ నిన్న మీటింగ్ పెట్టాం. అవును సార్. ఇట్ ఈస్ 100% అఫెన్స్, క్రైమ్. ఇట్ ఈస్ నాట్ టాలరబుల్. In Andhra University, we have taken full measures to control in all aspects, biometric systems, CCTV పెట్టేసి. ఈ ర్యాగింగ్ గురించి ఈరోజు పెద్ద ఆర్టికల్ కూడా వచ్చింది. నిన్న పెట్టామండి మినిస్టర్ గారు మేము అందరికి వచ్చి. సో ఈ సందర్భంలో we completely ban ragging of whatever that shop. So it's very crime and unfortunately. ఇట్లాంటి ఘటనలు మనకి అంటే పాస్ లో కూడా రిపీట్ అవ్వలేదులేండి. ర్యాగింగ్ మన ఆంధ్ర యూనివర్సిటీలో ఆ మాట ఎప్పుడు వినలేదండి. చిన్న కొంతమంది ది గర్ల్ ఆర్ బాయ్ సెన్సిటివ్, వాట్ ఇస్ యువర్ నేమ్ అనగానే ఆడు భయపడిపోతాడు. సీనియర్ అన్న భయంతో అది ఫీల్ అవుతాడు. అవి ఐ డోంట్ కాల్ దెమ్ యాజ్ ర్యాగింగ్, బట్ ఎనీ ఇన్సిడెంట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్, ఎంబరాస్మెంట్, ఇన్సల్ట్, అబ్యూస్ ఈజ్ కన్సిడర్డ్ ర్యాగింగ్. అటువంటి ఏమైనా ఉంటే మనం కంట్రోల్ చేసే బాధ్యత యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది. దట్ ఐ హావ్ టేకెన్ ఫుల్ స్టెప్స్. I'll see that my campus is forever ragging free. Everybody who joins Andhra University should be happy and comfortable. That is my aim. Okay. They should go out with good academic flying colors, good placement. Andhra University నేను స్టూడెంట్స్ అని చెప్పుకుని గర్వం పడే విధానంగా వెళ్ళాలి బయటికి. అలాగే మాకు వాళ్ళు అలా ఉండాలి. దెన్ దే డెవలప్, యూనివర్సిటీ డెవలప్స్, ఫ్యామిలీ డెవలప్స్, కంట్రీ డెవలప్స్. ఆల్ థింగ్స్. మరి రాజు గారు ప్రొఫెషనల్ పరంగా తెలుసు చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని, అలాగే కుటుంబ నేపథ్యం కూడా తెలుసు. కానీ రాజు గారి వ్యక్తిగతం గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పుస్తకాలు. అంటే ఇప్పుడు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి అర్థం అవడం కోసం చాలా పుస్తకాలు, ఇంగ్లీష్లో వాళ్ళు పడే ఇబ్బందులు కానీ అవి అర్థం చేసుకోవడానికి వాళ్ళు పడే కష్టాన్ని కానీ మీరు మీ వ్యక్తిగతంగా అర్థం చేసుకుని వాళ్ళకి చాలా దగ్గరగా ఉండాలని చాలా పుస్తకాలు రాశారు. దగ్గర 11 పుస్తకాల వరకు మీరు రాయడం జరిగింది. ఈ పుస్తకాలు రాయడం అనేది మీ అభిరుచి సార్? నేను యూనివర్సిటీ టీచర్ని. టీచర్ క్వాలిటీస్ ఏంటంటే చక్కగా ప్రిపేర్ అవటం, సబ్జెక్టు క్లాస్కి వెళ్ళటం, టైంకి వెళ్ళాలి, స్టూడెంట్స్ని కూడా టైంకి రమ్మని చెప్పాలి. వాళ్ళు లేట్ అయితే నేను క్లాస్కి ఎప్పుడు అలౌ చేయను బిగినింగ్ నుంచి. చక్కగా చెప్పిన తర్వాత వాళ్ళు నేర్చుకుంటున్నారు లేదని చూడాలి, ఎగ్జామ్స్లో ఎలా రాస్తున్నారని చూడాలి. సరే, ఇది టీచింగ్ తోటి అయిపోయింది. ఏ టీచర్ ఆల్సో షుడ్ హ్యావ్ గుడ్ రైటింగ్ స్కిల్స్. నిజంగా మ్యాథ్స్కి సబ్జెక్ట్ ఉంటే యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ ఏ బుక్. దట్ ఈస్ ఆల్సో అనదర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ టీచర్. టు డూ రీసెర్చ్ ఈజ్ అనదర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యూనివర్సిటీ. టు పబ్లిష్ పేపర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పబ్లిష్ ఆర్ పెరిష్ అంటారు. If you don't publish, there is no future for university teacher. I have published 383 papers. This is a record, national international record for a professor. So I want to fulfill the full obligations of a professor. If you want to become a complete professor, you should be a good teacher, you should be a good counselor to the student, you should be a good motivator, you should be a good inspirator, you should be a good writer, you should be a good author. చాలా మంది పుస్తకాలు రాస్తారు, దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్.
బట్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్. మై ఫ్రీ టైం యూజ్ చేసుకొని పుస్తకాలు రాయడం ఇంపార్టెంట్ బట్ కాదు. మై బుక్స్ ఆర్ వెరీ వెరీ వెల్ టేకెన్. అవును. హూఎవర్ రీడ్ లాట్ ఆఫ్ ఇంప్రెషన్. దానివల్ల నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మీకు తెలియదేమో, మీకు ఇప్పుడు చెప్పలేదు. లాట్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇన్ ఇండియా. అది నేను కరపూరు ఒకసారి వర్క్షాప్కి నన్ను పిలిచారు. ఆల్ ఓవర్ ఇండియా 50 మంది వచ్చారు. నేను ఒక టాక్ అక్కడ ఇవాళ 2 గంటల్లో. లాస్ట్ డేని వస్తాను, ముందు రోజు రానన్నాను ఖాళీ లేక. కొంతమంది లాస్ట్ డేని సాయంకాలం 5ంటికి అయిపోతుందంటే మధ్యాహ్నం టికెట్లు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు అందులో 20 మంది 2ంటికి ఎప్పుడు టికెట్ బుక్ చేసుకున్నారు లాస్ట్ డేని. మై లెక్చర్ ఈజ్ బిట్వీన్ 3 and 5 ఆ లాస్ట్లోనే. నేను వస్తున్నానని వాళ్ళు టికెట్ క్యాన్సిల్ చేసి ఉండిపోయారు. నాకు అర్థం కాలే. అక్కడికి వెళ్ళాక సార్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అని. ఏం నాకేం తెలుసు అన్న. సార్ మేము వీఆర్ ఫాలోయింగ్ యువర్ బుక్స్ అని. ఢిల్లీ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ, జాదవ్పూర్ యూనివర్సిటీ ఆల్రెడీ టీచర్సే. దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ అ ఫోటో. టికెట్ క్యాన్సిల్ చేసి ఉండిపోయారు. నా రియల్లీ ఐ ఎంజాయ్ రియల్లీ. ఐ నెవర్ న్యూ దట్ ఆదర్ ఆఫ్ ఎ బుక్ హ్యాస్ సో మచ్ ఫాలోయింగ్. అలాగే కొచ్చిన్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ వెళ్తూ ఉంటాయి. వాళ్ళు కూడా అక్కడ 20 మంది రాకపోవటం, సార్ మీ బుక్స్ ఫాలో అవుతున్నాం, మీ పర్సన్ చూసాను సార్, భలే ఆనందంగా ఉంది, ఇలా అంటే కొంత ఫోటోలు ఆడటం, ఇవన్నీ ఐ వాజ్ వెరీ ప్లీజ్. సో హ్యాపీ యాజ్ ఆదర్ ఆఫ్ ది బుక్ అనమాట. దట్ డిపెండ్స్ ఆన్ సక్సెస్ ఆఫ్ మై బుక్స్. అది కాకుండా మా స్టూడెంట్స్ చాలామంది నాకు యూఎస్లో అక్కడెక్కడ ఉండేవాళ్ళు, సార్ మేము మీ ఫ్యాన్స్ అసోసియేషన్ రిజిస్టర్ చేస్తున్నాం అని. అది పని చేయకుండా చెప్తుంటాను. వెరీ ఎంబ్రాసింగ్ టు మీ, వెరీ ఎంబ్రాసింగ్ టు మీ. ప్లీజ్ డోంట్ డూ. మీ అభిమానం చాలా అంటూ ఉంటాను. దట్ ఈస్ అవుట్ ఆఫ్ గుడ్ విల్ ఓన్లీ. ఐ డోంట్ సే ఐఎమ్ బిగ్ మ్యాన్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ గుడ్ విల్, అవుట్ ఆఫ్ మై బుక్స్ రిటర్న్. అండ్ ఐ యూస్ టు హెల్ప్ స్టూడెంట్స్. సపోజ్ ఇఫ్ గుడ్ స్టూడెంట్ ఇస్ దేర్ ఫర్ ప్లేస్మెంట్కి నేను ఫోన్ చేసి చెప్తుంటాను. రిఫరెన్స్ అనమాట. యాస్, దిస్ ఇయర్ ఈజ్ మిస్టర్ నాయుడు, పర్ఫెక్ట్ జెంటిల్మెన్, యూ నో సబ్జెక్ట్, ఇఫ్ యూ టేక్ హిమ్ యూ విల్ డెలివర్ యువర్ గుడ్స్, ఇఫ్ డజంట్ డూ ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ ఆస్క్ టు గెట్ అవుట్ అని చెప్తుంటాను నేను, రికమెండ్ చేసుకోవడం. సో అట్లాగా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ సెటిల్. ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు బోల్డ్ మంది, చాలామంది ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. నాకు అమెరికాలో పెద్ద పెద్ద వెల్ సెటిల్డ్ బిగ్ పీపుల్ ఉన్నారు. నేను న్యూయార్క్లో దిగుతానంటే 100 మీద వచ్చేస్తూ ఉంటారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి. అందుకని ఎక్కువ చెప్పను, వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఎక్కువ మంది చెప్పను, అప్పుడు ఎదురు తప్ప ఇన్ఫర్మేషన్ రీచ్ చేయను. ఓన్లీ కారణం అదే, 10 మంది వస్తారు, 10 మంది రమ్మంటారు. యూ కెనాట్ గో టు 10 people. ఈవెన్ శ్రావణ్ బాబు మీకు చెప్తా, శ్రావణ్ బాబు అల్లుడు నా స్టూడెంట్. ఒకసారి మెడ్రాస్ వెళ్తూ ఉంటే నేను సిఎస్ఆర్ ల్యాబ్లో డైరెక్టర్ నాకు ఫోన్ చేసి నేను వస్తానని చెప్పి నాకు హోటల్ బుక్ చేయమన్నా. ఈ లోపల శ్రావణ్ బాబు అల్లుడు నేను వస్తానని తెలిసిపోయి వాళ్ళ మామగారు చెప్పాడు శ్రావణ్ బాబుకి. శ్రావణ్ బాబు నాకు అంతకుముందు పరిచయం, మ్యారేజ్ టైంలో కలిసాను. అప్పుడు తెలిసిండి కొంచెం అభిమానం రిలేషన్ పెంచుకున్నాం. ఆయనేమో సార్ని ఇంటికి పిలువు, మన ఇంటికి ఉంటాడు, ఇంకెక్కడ హోటల్ వద్దని. శోభన్ బాబు ఎవరిని పిలవడం, ఇంటికి రానివాడు ఎవరిని. అప్పుడు ఆయన లైఫ్ చాలా అంటే సిస్టమేటిక్ లైఫ్, పర్ఫెక్ట్ జెంటిల్మెన్ శోభన్ బాబు గారు. అల్లుడిని వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళని ఎవరిని ఇంట్లో పిలవడు. అలా నన్ను పిలిచాడు, ఇంటికి రమ్మని కారిచి పంపించాడు. కారిచి పంపిస్తే నేను మావాడు ఇంకో అతను వచ్చి నేను స్కూటర్ మీద వచ్చాడు నన్ను తీసుకెళ్ళాను. నేను మావాడు కూడా వెళ్ళిపోతానంటే మా మామగారు పిలిచాడు రమ్మంటాడు. అటు వెళ్తే ఈడు కోపం, ఈడు వెళ్తే కోపం, ఈ బాధ నేను పడలేననేసి మా ఫ్రెండ్ ఇంటికి పోయి స్కూటర్ మీద, ఓ పని చేయి, నీ కారులో లగేజ్ పెడతాను, ఎవరిని బాధ పెట్టకూడదు, మీ మామగారిని చూడటానికి వస్తాను, అక్కడ ఉండను ఏమనుకోద్దని అక్కడ పెట్టేసి మా ఫ్రెండ్ దగ్గర ఉండి ఈవినింగ్ శ్రావణ్ బాబు గారిని కలిసి విష్ చేసి 1 గంట కూర్చుండి భోజనం చేసి వచ్చాను. ఇద్దరికి చెప్తే అదే ప్రాబ్లం చేశాను. అలా 10 మంది వస్తే ఇబ్బంది కదా, ఎంబ్రాసింగ్. సో దీస్ ఆర్ ఆల్ ఆఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ ఎఫెక్షన్. ఐ ఎంజాయ్, బట్ మై ఫీలింగ్ ఈజ్ నాట్ టు మేక్ ఎనీ ఇన్కన్వీనియన్స్ టు ఎనీబడీ. కొంతమంది ఏంటంటే నమస్కారం పెడితే మార్కులు వేస్తారు, నమస్కారం పెట్టకపోతే వాళ్ళకి అన్యాయం చేస్తూ ఉంటారు, వేయకపోతే వదిలేని. ఇవన్నీ మైనర్ థింగ్స్ అనమాట. యూ షుడ్ నెవర్ బాదర్ అబౌట్. ఎవరి పనాలు చేసుకుంటే చాలు. ఏమండి, కొంతమంది మ్యాథ్స్లో ఉన్నారు, నేను చూశాను, నమస్కారం పెట్టలేదని మార్కులు తగ్గించేస్తున్నాడు. ఇప్పటికీ ఉన్నారు సార్. అది చెప్తా అన్యాయం అని. పిల్లలు ఒకళ్ళేమో తలంచుకు వెళ్ళిపోతాడు కుర్రోడు, ఒకడేమో దర్జాగా పోతాడు. ఇంకా ఓవర్ యాక్షన్ కాదు అంటే రోజు 10 సార్లు పెడతా ఉంటాడు. తట్టుకోలేము. రకరకాలు. ఇప్పుడు వెన్ కమ్స్ టు ఎవాల్యుయేషన్ మాటలు వచ్చినప్పటికీ ముగ్గురిని సమానం చూడే బాధ్యత మనది. అది బిహేవియర్ వాళ్ళది, మనకి కదా. సో టీచర్ షుడ్ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ థింకింగ్.
అది అతనికి మాస్టర్కి మంచిది, పిల్లలకి మంచిది అది. అట్లా ఉంటుందమ్మా. మా ఫాదర్ కూడా నన్ను ఎప్పుడు తిట్టేవారు కదా, మా మదర్ కూడా. ఏంటంటే మా ఇంట్లో అందరికీ నేను మహా అంటే మహా పిచ్చి, చాలా ఇష్టం అనమాట. దానికి కారణం ఒకటి, కోపం లేదని. శాంతంగా ఉంటారు. శాంతంగా ఉంటాను. అది మాట జనరల్గా నువ్వు అన్నావు. దీనివల్ల ఎప్పుడు చేస్తాను, చిన్నోడు అంటూ ఉంటాను నన్ను ఇంట్లో. సూర్యబాబు అని అంటారు, సూర్యనారాయణ అది నా పేరు, సూర్యబాబు అంటారు. సో మంచి ప్రేమగా చూడటం, నేను అలాగే చూస్తూ ఉంటాను. ఐ ఎంజాయ్ అండ్ దే ఆల్సో ఎంజాయ్ ఇన్ ది మై ప్రజెన్స్. ఓకే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే అనే మాటలు కొంతమంది గొప్ప వాళ్ళని చూసినప్పుడు అర్థమవుతాయండి. ఈరోజు రాజుగారిని కలవడం వల్ల నాకు ఆ మాటలో ఉన్న మీనింగ్ ఏంటన్నది తెలిసింది. పదవి పరంగా ఎంతో అత్యుత్తమ స్థానంలో ఉండి కూడా ఎంతో సింపుల్గా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ అంటే ఎట్లా ఉంటారు అనేది సాధారణ జీవితం గడుపుతున్న రాజుగారు రేపటి తరాలకి, రాబో తరాలకి ఇన్స్పిరేషన్గా ఉంటారన్నది చెప్పదగిన నిజం. మరి అలాంటి మార్గదర్శకాలు ఇచ్చేవాళ్ళు మన ముందు తరాలకి ఎప్పుడు ఉండాలని, వారి అడుగుజాడల్లో మనందరూ నడవాలని, భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి రాజుగారు మన స్టూడియోకి వచ్చి ఇన్ని మంచి విషయాలు చెప్పారు. విద్యారంగంలో వచ్చిన మార్పులు ఏంటి, అసలు పెద్దవాళ్ళు విధానం, అర్థం చేసుకునే విధానం కానీ, మాట్లాడే విధానం కానీ ఎట్లా ఉండాలి అనే విషయాలని చాలా చక్కగా చెప్పారు. ఈరోజు సార్తో మాట్లాడడం వల్ల నేను ఒక విషయం తెలుసుకున్నాను, ఏంటంటే నేను కోపం తగ్గించుకోవాలని. సో జనరల్లీ నన్ను అంటారు నీకు కోపం ఎక్కువ అంటారు. ఈరోజు సార్ని కలవడం వల్ల నేను కోపం తగ్గించుకోవాలనే విషయం నాకు స్పష్టంగా అర్థమైంది. సో మరి ఇలాంటి వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్గా ఉండాలని, అలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని, భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రాజుగారు ఇంత దూరం వచ్చి మాకు ఇన్ని మంచి విషయాలు, కమింగ్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇన్ని మంచి విషయాలు చెప్పండి. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే సార్. శాంతి గారు, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఉదయ రాగం ద్వారా నన్ను ఇక్కడ తీసుకొచ్చి నాలుగు మాటలు చెప్పించారు, చాలా ఆనందంగా ఉంది. ఐ ఆల్సో లెర్న్ ఫ్రమ్ యూ లాట్ ఆఫ్ థింగ్స్, బ్యూటిఫుల్ క్వశ్చన్స్ యూ హ్యావ్ పోజ్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సిట్ అండ్ ఆన్సర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎందరో మహనీయులు చెప్పిన మంచి మాటలు రేపటి తరానికి బంగారు బాటలు వేస్తాయి. మరి అలాంటి మంచి మాటల్ని మనకు అందిస్తున్న ఆనిముత్యాల్ని ఇప్పుడు అయోగ్యుడు తన మిత్రుడి పట్ల చూపే సానుభూతి కన్నా యోగ్యుడు తన శత్రువు పట్ల చూపే సానుభూతి మిన్నగా ఉంటుంది. అతిథులతో విభిన్నంగా కొనసాగిన ఈనాటి ఉదయ రాగాన్ని ఇక్కడితో ముగిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.